అందరికీ నమస్కారం. నేను బీసీ వెల్ఫేర్ హాస్టల్లో డ్యూటీ చేస్తున్నాను. అయితే మాది వంట చేసే డ్యూటీ. కాకపోతే ఏంటంటే శాలరీస్ పడతలేవని మేము చాలా చోట్ల తిరిగినాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు రెస్పాండ్ అవుతలేరు. ఇప్పుడు 1 నెల కాదు, 2 నెలలు కాదండి, 24 నెలల నుంచి మేము శాలరీస్ కోసం పోరాడుతున్నాం. డ్యూటీలు చేసుకుంటూనే మేము పోరాడుతున్నాం. ఎక్కడికి పోయినా కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలిసినాం. మా బాధలు మా వార్డెన్ సార్లతో చెప్పుకున్నాం. ఫస్ట్ మాది పోస్ట్ మెట్రిక్ ఉండే, పోస్ట్ మెట్రిక్ నుంచి ప్రీ మెట్రిక్ అన్నారు. తర్వాతకి మాది అందరికీ పడ్డాయి. 50 మంది వర్కర్స్ ఉంటే 50 మంది వర్కర్స్కి జీతాలు పడ్డాయి. తర్వాత మాకు 14 మందికి జీతాలు వేయలేదు. జీతాలు వేయకపోతే మేము పోయి అడిగితే మీది అప్రూవల్ అవ్వలేదని చెప్తున్నారు. ఏమేమో చెప్తున్నారు. మాకు అందరికీ వేసి మా 14 మందికి వేయలేదని మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళినాం. తను రెస్పాండ్ అవ్వలేదు. నన్ను క్షమించండి మేడం, మేమేనా తప్పు ప్రచారం చేస్తలేము, కాకపోతే మేము తిరిగినాం కాబట్టి ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. మిమ్మల్ని కమిషనర్ మేడం గారిని కలిసినాం, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మేడం గారిని కలిసినాం, మా వార్డెన్ సార్తో మా బాధలు చెప్పుకున్నాం. ఆఖరికి మేయర్ కాడికి వెళ్ళినాం, కృష్ణాన్న దగ్గరికి వెళ్ళినాం. ఇంతమంది దగ్గరికి వెళ్ళినా మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. చివరి ప్రయత్నంగా మేము ఇక్కడికి వచ్చినాం మేడం. ఇది మీడియా ముందుకు రావడం కూడా ఇప్పుడన్నా కనీసం మా మీద జాలి తెలిసి మా జీతాలు దయచేసి మీరు వేస్తారని తప్ప మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి కక్షపాతం లేదు మేడం. ఇప్పటికైనా కానీ రోడ్డును పడే పరిస్థితికి వచ్చింది మేడం. ఎలాంటి పరిస్థితులలో ఒక ఆడపిల్లలు డ్యూటీలకు వచ్చి హాస్టళ్ళల్లో డ్యూటీలు చేస్తున్నారు అంటే కనీసం కొంచెమైనా మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా మేడం. ఎందుకంటే ఇంట్లో జరిగేటోళ్ళు ఉంటారు, భర్తలు లేని వాళ్ళు ఉంటారు, భర్తలు ఇచ్చేటోళ్ళు ఉండరు. ఒక ఆడపిల్ల 100 మంది మగవాళ్ళ మధ్యలోకి వచ్చి వంట చేస్తుందంటే తన పరిస్థితి ఎలా ఉందో కూడా మీరు కూడా కొంచెం గ్రహించండి మేడం. ఇప్పుడైనా కానీ చివరి ప్రయత్నంగా మేము ఇక్కడికి వచ్చినాం తప్ప మిమ్మల్ని బాధ పెట్టియాలని కాదు, మిమ్మల్ని ఏదో ఇది చేయాలని కాదు మేడం. ఇది మా బాధ. 100 మంది మేము ఇవాళ వండి పెడితేనే కదా రేపటి వాళ్ళు పౌరులు అయ్యేది. ఇవాళ మేము చేసి పెడితేనే కదా. అటువంటిది మేము వాళ్ళకి మా ఇంట్లో పిల్లల్ని కాదని కూడా వచ్చి వాళ్ళకి అంతా చేసి పెడుతున్నా కానీ కనీసం వాళ్ళు కానీ మీరు కానీ ఎవరు మా మీద రెస్పాండ్ అవుతలేరు. ఒక్క చిన్న సాయం చేయండి మేడం. మా జీతాలు మాకు వేయండి. మీకు 1 నెల జీతం రాకపోతేనే, మీకు నెలకి లక్షల శాలరీలు వచ్చేటోళ్ళు 1 నెల రాకపోతేనే మీరు ఎంతో బాధపడతారు. అటువంటిది 24 నెలల నుంచి ఆఫ్టర్ ఆల్ 13,000 జీతం మేడం మాది. ఆ 13,000 జీతం కూడా మీరు మాకు వేయించకపోతే మేము ఏం తినాలి మేడం? ఇగో డ్యూటీలు చేసుకుంటే, ఇదిగో నాది 6 సంవత్సరాలు డ్యూటీ చేయబట్టి, ఇదిగో ఇప్పుడు మాది హాస్టల్లో 6 సంవత్సరాల డ్యూటీ. 6 సంవత్సరాలలో కొత్త వాళ్ళని మేము అడిగినాం, జేడీ సార్ని అడిగినాం. జేడీ సార్ని అడిగితే కూడా అమ్మ మీరు 15 మందిని తీసుకోవాల్సింది, 10 మందిని తీసుకోవాల్సింది 15 మందిని తీసుకుని అందుకు మీ శాలరీ పడతాను. నేను కొత్త దాంట్లో కూడా లేను. నేను డ్యూటీకి వచ్చి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. కొత్త వాళ్ళ జాబితాలే వేసాను. అయినా పర్వాలేదు, వేసినా పర్వాలేదు, కానీ శాలరీలు వేయాలి కదా. కొత్త వాళ్ళంటే నాలాగో డ్యూటీలు చేసేటోళ్ళే కదా మేడం. వాళ్ళు మేమేం పాపం చేసినాం మేడం మాకు శాలరీలు వేయడానికి? యాడికి పోయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు కూడా ఇట్లా మాట్లాడటానికి కూడా మాకు కడుపులో బాధ చెప్పుకోవడం తప్ప మాకు ఎలాంటి మిమ్మల్ని బాధ పెట్టాలని కూడా కాదు. నన్ను దయచేసి క్షమించండి డిస్ట్రిక్ట్ మేడం గారు. మా వార్డెన్ సార్కి కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ దాకా వచ్చిందంటే నా బాధ అట్లా ఉంది కాబట్టి నేను ఎడదాకా వచ్చిన, నన్ను క్షమించండి. దయచేసి మాకు జీతం వేపియండి. ఇంతకు మించి మిమ్మల్ని మేమేం అడగట్లేము, మేమేమి కూడా మిమ్మల్ని ఇది చేస్తలేము. నన్ను క్షమించండి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,